నాయన నీ మాటలను మేమందరం ధ్యానిస్తూ ఉండగా మా అందరికీ నీవు తోడి ఉండండి. సరి అయిన ఉపవాస ప్రార్థన ప్రణాళికను నాయన మాకు నేర్పించండి. ఉపవాస ప్రార్థనలోని నాయన సరి అయిన క్రమాన్ని కూడా మాకు నేర్పించి నీకు ఇంకా నాయన మేమందరం దగ్గర అవడానికి నీ కృపను అనుగ్రహించడం ప్రాధాన్యపడుతూ క్రీస్తు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆహ్వానించిన పాస్టర్ గారు, సంఘస్థులు, కూడా వచ్చిన విశ్వాసులు, మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో కొన్ని విలువైన విషయాలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్లో అనేక రకాలైన ప్రార్థనలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే అందులో అన్నిటికంటే శ్రేష్టమైనది, అందులో అన్నిటికంటే శక్తివంతమైనది, అందులో అన్నిటికంటే చాలా పవర్ఫుల్ ప్రార్థన బైబిల్ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అదే ప్రార్థన ఉపవాస ప్రార్థన. మన జీవితంలో ఏదైతే జరగాలి అని ఖచ్చితంగా అనుకుంటామో అది ఖచ్చితంగా, అది యవనస్తులకు కానీ, స్త్రీలు కానీ, పిల్లలకు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా సరే వారి వారి జీవితంలో దేవుని ప్రణాళిక వారి జీవితంలో నెరవేరాలంటే, లేదా దైవికమైన కోరికలను మనం కోరుతున్నప్పుడు అవి ఖచ్చితంగా మనకు త్వరలో నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకి ఇంకో నిర్వచనం వచ్చేది చెప్పరా? ఎమర్జెన్సీ ప్రేయర్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం భోజనాన్ని ఏం చేస్తున్నాం? మానేస్తాం. భోజనం మానేస్తాం, అన్నీ మానేస్తాం, పనులు మానేస్తాం, అన్నీ మానేసి ఎందుకు దేవుని సన్నిధానానికి వస్తుంటే ఏదో ఎమర్జెన్సీ ఉంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతారు, సమాధానం చెప్పండి. ఇంట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ ఏదో ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్ వచ్చాయనుకోండి, ఆరోగ్యం బాగాలేదు, ఊపిరి అందట్లేదు అంటున్నారు అనుకోండి, అప్పటికీ మీకు బాగా ఆకలిస్తుంది, ఇంట్లో ఉన్న పెద్ద ఆయన గుండె నొప్పి వస్తుందని చేయి గట్టి ఇక్కడ పట్టుకొని నొక్కుతూ అలా నిలబడ్డాడు, మీకేమో ఒకవైపు ఆకలిస్తుంది, ఒకవైపు పెద్ద ఆయనకి బాగాలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తిన్న తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అంటారా? తిండి మానేసి హాస్పిటల్కి తీసుకెళ్తారా? తిండి ఎందుకు మానేశారంటే ఇప్పుడు తిండి కంటే ఎక్కువైనది ఏదో ఉంది, దీన్ని అన్నది ఎమర్జెన్సీ. ఉపవాస ప్రార్థనలో కూడా భోజనం మానేసి మన కష్టాల కోసమో మనకు కావలసిన ఈవుల కోసమో దేవుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే మనకు ఆ టైంలో భోజనం కంటే ఏదో ఎమర్జెన్సీ ఉంది అని. ఇంకో విషయం చెప్పాలి అంటే మనం ఊరికి వెళ్ళడానికి ప్రయాణం అవడానికి పడ్డాం. 5 నిమిషాల్లో బస్ స్టాండ్లో బస్ కదలబోతుంది, మనం ఇంకా భోజనం చేయలేం. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? భోజనం చేయాలంటే తర్వాత ఏమి చేయొచ్చు? ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? బస్ స్టాండ్కి పరుగుల మీద వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు తిండి కంటే ఏది ఇంపార్టెంట్? బస్ ఎక్కడికి ఇంపార్టెంట్. ఉపవాస ప్రార్థనలో కూడా మనం భోజనం ఎందుకు మానేయాలంటే ఇప్పుడు భోజనం చేసే టైం కూడా నాకు లేదు ప్రభు, అర్జెంటుగా ఎమర్జెన్సీగా నాకు ఇది కావాలి అని దేవుణ్ణి మొరబెట్టే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. యవనస్తులు బాగా వినండి, స్త్రీల తల్లులు ఉన్నారు, అందరూ బాగా వినండి. ఈ మాటలు సంఘానికి చాలా 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అన్నయ్య చెప్తున్నారు వారి పరిచర్య విధానం, మీరు చేస్తున్న పరిచర్య గురించి. ఉదయం అంతా కష్టపడడం, రాత్రంతా సేవలో ఉండడం, అది చాలా మంచి పని. అయితే ఒక విషయం గమనించండి, మీరు తప్పుగా అనుకున్న పర్లేదు కానీ ఉపవాస ప్రార్థన సరి అయిన పద్ధతిలో లేకుండా మీరు 365 రోజుల్లో 700 సంథింగ్ చిల్లర అన్ని ఊర్లు తిరిగినా గాని ఫలితం శూన్యం. ఎందుకు ఆ మాట చెప్తున్నారు అని అంటే ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 27 నుంచి కొన్ని విషయాలను మనం చూద్దాం. దయచేసి అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 27, 28, 29 వచనాలను మనం చూద్దాం. అయితే యేసు వారి చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను.
ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు ఒక ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? యేసయ్య. ఎవరు? యేసు ప్రభువారి శిష్యులు ఏమని? మేమెందుకు ఈ కార్యాన్ని చేయలేకపోయాం? ఏ కార్యం? ఒక తండ్రి వచ్చాడు, మూర్ఛతో పడిపోతున్న, తరచూ అగ్నిలో పడిపోతున్న, దయ్యం పట్టిన, మూగ దయ్యం పట్టిన తన కుమారుడికి స్వస్థత కోసం ఒక తండ్రి వచ్చాడు. యేసయ్య దగ్గరకు తీసుకెళ్దామంటే సందర్భ పరిచయం చేస్తున్న జాగ్రత్తగా. యేసయ్య దగ్గరకు తీసుకెళ్దామంటే యేసయ్య కొండ మీద ఉన్నాడు. ఏ కొండ? మనం ముద్దుగా పిలుచుకుంటాం రూపాంతర కొండ. ఎవరెవరు తీసుకెళ్లాడు? యాకోబు, పేతురు, యాకోబు, యోహాను తీసుకెళ్ళాడు. కింద మిగిలిన శిష్యులందరూ కింద ఉన్నారు. ఆ తండ్రి యేసు ప్రభువారి గురించిన అద్భుతాల గురించి విని ఖచ్చితంగా యేసు ప్రభువారు స్వస్థపరుస్తున్న నా బిడ్డను అని చెప్పి తన కుమారుని తీసుకొని వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చేసాడు. ఎందుకంటే అప్పటికే శిష్యులకు దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం శిష్యుల్లో ఉంది. అద్భుతాలు చేసే వరాలు శిష్యులకు అనుగ్రహించబడ్డాయి. ఆయన అప్పటికే ఇద్దరిద్దరిగా గ్రామాలకు పంపిస్తూ మీరు ఉచితముగా పొందారు, ఉచితముగా ఇయ్యండి, రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి అని యేసు ప్రభువారు ఏవైతే చేయగలరో ప్రతి దాన్ని, ఆ వరాలన్నింటిని ఎవరికి అప్పగించేశాడు? శిష్యులు. అలా వరాలతో నింపబడిన శిష్యులట దయ్యమా పో, దయ్యమా పో, దయ్యమా పో అంటా ఉంటే పోవట్లేదు. అలా పోకపోయేసరికి వాగ్వాదం ఎవరి మధ్యలో? శిష్యులకు, యేసు ప్రభువారి శిష్యులకు, అదేవిధంగా ఆ బిడ్డను తీసుకొని వచ్చిన తండ్రికి మధ్యలో వాగ్వాదం. యేసు ప్రభువారు చిన్నగా రూపాంతరం కొండ మీద నుంచి కిందికి దిగి వస్తా ఉంటే దూరాన ఏదో కనుచూపు మేరలో దూరాన ఏదో వాగ్వాదం. ఏమైంది అని దగ్గరికి వచ్చేసరికి శిష్యులు చూసి ఏమైంది అనగానే అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, నేను నా బిడ్డను బాగు చేయమని నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాను, కానీ వారి వల్ల అవ్వలేదు. అప్పుడు యేసయ్య వెంటనే వచ్చేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేసి శిష్యులను తీసుకొని ఇంటికి వచ్చేసాడు. అప్పుడు శిష్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రభు, నువ్వు ఏదైతే మాటలు ఉచ్చరించావో అదే మాటలు మేము ఉచ్చరించాము, ఏదైతే దెయ్యాన్ని ఆజ్ఞాపించావో అదే ఆజ్ఞలు మేము కూడా దెయ్యాన్ని ఆజ్ఞాపించాం. కానీ నీ ప్రార్థన, నీ మాటలు విన్న దెయ్యం, నీ ఆజ్ఞకు లోబడిన దెయ్యం మా ఆజ్ఞలకు లోబడి ఎందుకు వెళ్ళలేదు? అది వారికి కలిగిన అన్నిటికంటే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏంటి? నువ్వు ఏదైతే అన్నావో అదే మేము అన్నాం, నువ్వు ఏదైతే ఆజ్ఞాపించావు అదే సేమ్ ఎగ్జాక్ట్ గా మేము ఆజ్ఞాపించాం. అంతెందుకు, మాకు ఆల్రెడీ దెయ్యాలను వెళ్ళగొట్టే పవర్ కూడా నీవు ఇచ్చావు, వరాలను మా అందరికి ప్రసాదించావు. అయినా ఈ ప్రత్యేకమైన సందర్భంలో మా వరాలు ఎందుకు పనిచేయలేదు అని అంటే, అప్పుడు యేసు ప్రభువారు అంటున్న మాట చూద్దాం 28 నుంచి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యములు వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతం ఆయన అడిగి, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యం అన్నాడా? సాధ్యం అన్నాడా? అసాధ్యం. ఇంతకీ ప్రార్థన అనే దగ్గర ఫుట్నోట్లు ఏమని చూడండి, ఉపవాస ప్రార్థన వలననే గాని. నేను అడుగుతున్నా చిన్న ప్రశ్న. అప్పటికి శిష్యులకు దెయ్యాలను వెళ్ళగొట్టే పవర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. వరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. టాలెంట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ పని చేశాయా? మీరు బాగా పాటలు పాడుతున్నారు, మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, మీరు బాగా ఆరాధన నడిపిస్తున్నారు, మీరు బాగా పరిచయం చేస్తున్నారు. ఇవన్నీ దేవుడిచ్చిన, మనకు ఒక రకంగా దేవుడు దీనులకు ఇచ్చిన వరం అనుకోవచ్చు, అవునా కదా? అసలు యేసయ్యా అని నోరారా పిలిచే ధన్యత కూడా లేని వారం మనం, అంత దీనులం మనం. అలాంటి పాపులకు ఆయన పేరును ఉచ్చరించే ఘనతను దేవుడు ఇచ్చాడంటే అదే గొప్పవారు, అవునా? ఆయన పాటల ద్వారా స్తుతించే, ఆరాధించే ఘనతను దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే అదే అన్నిటికంటే గొప్పవారు. ఇలా ఇన్ని గొప్పవారు. ప్రార్థన ద్వారా చాలా మంది మారే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తర్వాత వాక్యం ద్వారా చాలా మంది మారే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. పాటల ద్వారా చాలా మంది మారే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా దేవుడు మనకిచ్చిన వరాలే. పాటలు పాడడం ఒక వరం, వాక్యం చెప్పగలడం ఒక వరం, తర్వాత ప్రార్థనలు ఎక్కువగా ప్రార్థనాత్మను పొంది ఉండడం ఒక వరం. ఈ వరాలన్నీ ఉన్నా కానీ ఆ వరాలు ఎదుటి వారిలో పని చేయాలంటే టాలెంట్లు ఉంటే సరిపోదట. ఆ టాలెంట్కి ఏముండాలట? ఉపవాస ప్రార్థన ఉండాలట.
ఇంతకుముందు బ్రదర్ మమ్మల్ని తీసుకొని రావడానికి వచ్చారు, బస్ స్టాండ్కి వచ్చారు, స్కూటీ తీసుకొని వచ్చారు. స్కూటీ బాగా రన్ అవ్వాలంటే ఇంజన్ ఉండాలి ఉండకూడదా? ఉండాలి. టైర్లు ఉండాలి ఉండకూడదా? ఉండాలి. బ్రేక్లు ఉండాలి ఉండకూడదా? ఉండాలి. అన్ని బాగుండి ఇంజిన్లో పెట్రోల్ లేదనుకోండి, పోతుందా? ఈరోజు పరిచర్యలో టైర్లు ఏంటి, మన పాటలు, స్టీరింగ్ ప్రార్థన, తర్వాత ఇలా బ్రేకులు వాక్య పరిచర్య అని అనుకుంటే అదంతా ముందుకు తీసుకెళ్ళాలి. మన గమ్యాన్ని చేర్చాలంటే లోపల ఇంధనం ఉండాలి. ఆ ఇంధనం పేరే ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. మన ఉపవాస ప్రార్థనలు భలే స్టైలిష్గా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పదా? కొందరు స్త్రీలు, మీరు అలా చేస్తున్నారో లేదు నాకు తెలియదు కానీ కొందరు నేను చూశాను, మహాభక్తులు ఉన్నారు, మహాభక్తురాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థన ఏంటంటే 3 వరకు బ్రదర్ మేము ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నాం బ్రదర్ అంటే. మంచిదే. 3 వరకు అంటే ఎన్నింటికి లేస్తారమ్మా అంటే 8 గంటలకు అలా లేస్తామండి అన్న. ఓకే, ఇంకా మంచిది. 8 తర్వాత ఏం చేస్తారమ్మా అంటే మరి పిల్లలకు భర్తకు క్యారేజ్ పెట్టాలి కదండి, ఆ పనులు ఉంటాయండి. 8 వరకు అయిపోతాయి, 10 అయిపోతాయండి. ఓకే, మంచిది. తర్వాత ఏం చేస్తారు? ప్రార్థనలో కూర్చుంటారంటే మళ్ళీ మా వారు లంచ్కి వస్తారు కదండి, మరి ఆయనకి మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదండి, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవాలి కదండి, అంట్లు తోమాలి కదండి, బట్టలు ఉతకాలి కదండి, మళ్ళీ అంత ఇల్లంతా నీళ్ళతో అలా తుడిచేయాలి కదండి. సరే ఎంత అవుద్ది చెప్పు అని అంటే 1 అయిపోద్దండి. అప్పటికైనా ప్రార్థనలో కూర్చుంటామంటే మరి నేను కూడా స్నానం చేసి రావాలి కదండి, చేయాలా వద్దాం, ఫ్రెష్ అవ్వాలి కదండి. ఎంత అవుద్ది? 2 అయిపోద్ది. మరి 2కైనా అక్కడ కూర్చుంటామంటే మరి ఆ టైంకి భర్త వస్తాడండి, ఆయన కొట్టించేసరికి 2:30 అవుద్దండి. 2:30 కూర్చుంటానండి. కూర్చొని అరగంట అలా పాటలు, ఒక పాట, ఒక అధ్యాయం బైబిల్, ఆ తర్వాత ప్రార్థన 5 నిమిషాలు. ప్రభువా నీకు స్తోత్రం, ఈరోజు ఉపవాసం ఉన్న నా కార్యాలు చేసి అంటే చేస్తాడా? చేయడు. ఉపవాస ప్రార్థన క్రమం మిస్ అయితే చాలా డేంజర్. నడవడం ఎంత ఇంపార్టెంటో క్రమ పద్ధతిగా నడవడం కూడా అంత ఇంపార్టెంట్. ట్రైన్ ఎక్కడ వెళ్ళాలి? రోడ్డు మీద వెళ్ళాలా, పట్టాల మీద వెళ్ళాలా? నేను రోడ్డు మీద కూడా వెళ్తా అంటే ఎట్లా కుదురుతుందా? కుదరదు. ఉపవాస ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో క్రమ పద్ధతిలో చేయడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న టాలెంట్స్ అన్నిటినీ కార్యరూపం దాల్చే ప్రార్థన ఏ ప్రార్థన? అదే కనుక మిస్ అయితే మీరు ఎంతమంది సింగర్స్ ఉన్నా మీ సింగింగ్ ద్వారా ఒక్కరు కూడా రక్షించబడరు. మీరు ఎంత ప్రార్థనా పరులున్నా ఆ ప్రార్థన ద్వారా ఒక్కరు కూడా రక్షించబడరు. మీరు ఎంత బాగా వాక్యం చెప్పినా ఆ వాక్యం ద్వారా ఒక్కరిలో కూడా చలనం రాదు. ఎందుకంటే టైర్లు బాగున్నా, బ్రేకులు బాగున్నా, లోపల ట్యాంకులు ఏముండాలి చెప్పండి? నాణ్యమైన పెట్రోల్ ఉండాలి. నలకలున్న పెట్రోల్ కాదు. నలకలున్న పెట్రోల్ కూడా ఉంటుంది. నడుస్తుందా బండి? నడవదు. మీరు పెట్రోల్ పోయడం ఎంత ఇంపార్టెంటో నాణ్యమైన పెట్రోల్ పోయడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఎవరు చాలా మంది ఉన్నారు. సంఘం కేవలం ఆదివారం మాత్రమే పరిమితం అయిపోకుండా సంఘం రోజు బయటికి వెళ్తుంది, వాక్య పరిచయం చేస్తుంది, పాటలు పాడుతూ ఉన్నారు. అది చాలా మంచిది. ఆది కాలంలో సంఘం చేసిన పనిని చిన్న సంఘం, చిన్నదా పెద్దదా పక్కకు పెడితే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఈ చిన్న సంఘం ఏమో, మనుషుల దృష్టిలో చాలా మందికి చిన్న సంఘాలంటే విలువ ఉండదేమో, కానీ దేవునికి 1,00,000 మంది ఉన్న సంఘానికి దేవుని దృష్టిలో ఎంత విలువ ఉందో, ఒక్కరున్న సంఘానికి కూడా దేవుని దృష్టిలో అదే విలువ. సో ఆ విలువ కలిగిన ఈ సంఘం, పైగా దేవుడు మనకిస్తున్న అభయహస్తం అని చెప్పనా, పెద్ద సంఘమా భయపడకు అని చెప్పాలా? ఏమన్నాడు? చిన్నమంతా భయపడకండి, నేను మీకు తోడై ఉన్నా. ఇలాంటి పనులు చేసేటప్పుడు మీ పరిచర్య ద్వారా అనేక మంది మారాల వద్దా? గట్టిగా మారాలి. పోయి పెద్దవాళ్ళు చిన్నగా కొరిగారంటే ఒక అర్థం ఉంది. యవనస్తులు యూత్ ఇక్కడ ఎలా ఉండాలి? సౌండ్ చెప్పండి. మీ పాటల ద్వారా మారాలంటారా వద్దంటారా? మారాలి. మీ వాక్య పరిచర్య ద్వారా మారాలా వద్దా? మీ ప్రార్థన ద్వారా మారాలా వద్దా? అంటే ప్రార్థన ద్వారా మారేస్తారా అంటే మారుతారు. ఏంటి సాక్ష్యం అంటే ఎంతో మంది తల్లులు తమ కుమారులు వ్యసనాలతో నింపబడిన తమ భర్తలను, తమ కుమారులను, ఆ దారి తప్పి తిరుగుతున్న తమ కుమార్తెలను ప్రార్థన ద్వారానే మార్చుకున్నారు. వారికి బైబిల్ చదవడం రాదు కదా. కథలులారా మీరు చాలా మంది చూసే ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ సర్కిల్ ఎవరైనా ఇలా మార్చుకున్న వారిని కూడా మీరు చూసే ఉంటారు. మరి కుమారులను మార్చుకున్న అంతెందుకు, హెబ్రోన్ సంఘాలను నడిపించిన, స్థాపించిన భక్త్ సింగ్ అయ్య గారు, మీకు తెలుసా భక్త్ సింగ్ అయ్య గారు అని? ఇప్పటికీ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పటికీ ఏ పాస్టర్ కూడా 10,000 సంఘాలను స్థాపించలేదు. ఇప్పటికీ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, షేర్ల మీద షేర్లు, ఇలాంటి ట్రెండ్ జరుగుతున్న ఈ కాలంలో కూడా ఏ పాస్టర్ కి సాధ్యపడలేదు. ఏంటది? 10,000 సంఘాలు స్థాపించారు. అది అలాంటి ఘనతను భక్త్ సింగ్ అయ్య గారు
యూట్యూబ్ లేని కాలంలో, ఫేస్బుక్ లేని కాలంలో, వాట్సాప్ లేని కాలంలో ఆయన స్థాపించాడు ఎన్ని సంఘాలు ప్రపంచవ్యాప్తంగా? 10,000 సంఘాలు. మీకు ఆ పేరులోనే మీకు అనిపించాలి, మీకు అర్థమైపోవాలి, భక్త సింగ్ అంటే ఆయన క్రైస్తవుడు కాదు, సిక్కు మతస్థుడు. ఆయన ఎలా మారాడు అనుకుంటున్నారా? ఆయనకి అసలు బైబిల్ అంటే నచ్చదు. ఒకరోజు ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ బైబిల్ ఇచ్చాడట, కాస్ట్లీ బైబిల్ గిఫ్ట్ ఇస్తే బైబిల్ అంటే నచ్చదు కదా ఈయనకి. ఏం చేశాడు? బైబిల్ చేసి అట్ట బాగుందని అట్టం దాచిపెట్టుకొని లోపల ఉన్న బైబిల్ చేసి అడ్డీలో వేసిన చరిత్ర. అలాంటిది చదువుకోవడానికి ఫారిన్ వెళ్ళిపోయాడు. బాగా ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. పక్కన ఒక పెళ్లి జరుగుతుంది. ఇంకేం చేస్తారు చెప్పండి? ఆకలి ప్లస్ పెళ్లి, డెడ్లీ కాంబినేషన్. ఏం చేస్తారు? దూరేసాడు అలా అందరిలో ఒకటిగా. దూరేసి పాస్ట్ గా నిలబడమని గారు నిలబడ్డాడు, కూర్చోమని గారు కూర్చున్నాడు. వాకింగ్ చెప్తుంటే విన్నాడు, పాటలు పాడుతుంటే చెప్పండి. మరి కొట్టకపోతే డౌట్ వచ్చేస్తుంది, ఎవరు బాబు నువ్వు అని అడుగుతున్నాడు. పాటలు పాడకపోతే ఆ లిప్ మూమెంట్ అని ఇవ్వకపోతే చెప్పండి ఏమవుద్ది? దొరికేస్తాడు. ఏంటి బాబు తినడానికి వచ్చే పరువు పోయింది. ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అందుకే చప్పట్లు కొడుతున్నాడు, కూర్చోమని కానీ కూర్చుంటున్నాడు, నిలబడమని కానీ నిలబడుతున్నాడు. అంతా అయిపోయింది. ఆయన వాక్యం మార్చలేదు, ఆయన పాటలు మార్చలేదు. ఏం మార్చి చెప్పనా? చివరిలో మీరు ఎప్పుడైనా అనుకుంటారా ఒక పెళ్లి వర్తమానంలోని చివరి ప్రార్థన బైబిల్ను కాల్ చేసిన వ్యక్తిని మార్చింది అంటే మనం నమ్మగలమా? ప్రార్థన మారుస్తుందా? మార్చదా? మార్చేస్తారు. ఆయన జస్ట్ అందరూ మోకరించారట, ఆయన మోకరించారట. అప్పుడు ఆ పాస్టర్ గారు చేస్తున్న చివరి ప్రార్థన ఈయనలో పశ్చాత్తాపాన్ని కలిగించి ఎంతటి పరిచయం దేవుడు ఆయన చేతిలో పెట్టాడంటే ఇప్పటికీ అది రికార్డే. 10,000 సంఘాలను స్థాపించేంత గొప్ప సేవకుడైపోయాడు. ఏం మార్చింది ఆయన్ని? ప్రార్థన. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ వాక్యంతో మార్చాడు, దేవుడు అందరినీ ప్రార్థనతో మార్చాడు, దేవుడు అందరినీ పాటలతో మార్చాడు. ఒక్కొక్క దగ్గర దేవుడు ఒక్కొక్క సాధనాన్ని వాడుకుంటాడు. ఏది సాధనం ఏదైనా దేవుడు వారిని ఆకర్షించడమే మనకు కావాలి, అవునా కాదు? కొందరి ప్రార్థన ద్వారా, కొందరిని పాటల ద్వారా. పౌలు శీలను జైలుకి వెళ్ళారు. ప్రియమైన ఖైదీలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెరవండి, ఇప్పుడు ఒక మంచి వర్తమానం చెప్తా అన్నారా? ఒక్క ముఖ వాక్యం చెప్పలేదు. ఏం చేశారు? అక్కడ ఆ పాటలు పాడుతా ఉంటే ఖైదీలందరూ ఏం చేస్తున్నారంట? ఇప్పుడు ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి దేవుడు వాళ్ళందరినీ ఆకర్షించుకోవడానికి వాక్య పరిచయం పక్కకు పెట్టి ఏ పరిచయం ముందు తీసుకొని వచ్చాడు? పాటల పరిచర్య. ఆ పాటల పరిచర్య ద్వారా రక్షణ జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగింది. అంతెందుకు మా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా గమనించండి, కరడు కట్టిన నేరస్తులు ఎవరైతే ఉంటారో వారిని మాటలు మార్చావు. ఏం మారుస్తాయి చెప్పనా? పాటలు మారుస్తాయి. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను, జైల్లో దేవుడు ఎందుకు మాటలకు పర్మిషన్ ఇవ్వలేదంటే కారణం ఒక్కటే, కరుడు కట్టిన వాడు మాటలు వినే ప్రసక్తే లేదు. ఓ రోజు మేము విజయవాడ వెళ్తున్నాం, నల్గొండ నుంచి. మామయ్యకి ఏదో సీరియస్, మా మామయ్య విజయవాడలో ఉంటారు, వాళ్ళు చనిపోయారు. ఒకప్పుడు జరిగిన సంఘటన సీరియస్ గా ఉంది, ఇంకా చావు బతుకుల స్థితిలో ఉన్నారు అని. కానీ ఇక బస్సులో అయితే లేట్ అవుద్ది అని ఒక టాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం. అయితే మా ఇంటి పక్కనే టాక్సీ నడిపే ఒక అన్న ఉంటారు. ఆ అన్న అడిగితే, సార్ లేదు సార్ ఈరోజు నాకు వేరే పార్టీ ఉంది, మా ఫ్రెండ్ని పంపిస్తాను. వాళ్ళ ఫ్రెండ్ని పంపించాను మాతో పాటు. అలా ఆయన నడుపుతూ వాళ్ళకి ఏంటి, డ్రైవర్లకి ఏంటి, కారులో ఖచ్చితంగా ఉండాలి, పాటలు ఉండాలి. ఆ పాటలు పెట్టందే వాళ్ళకి డ్రైవింగ్ చేయడమే రాదు. అయితే వెంటనే పెట్టబోయాడు. సినిమా పాటలు ఆన్ అయ్యేసరికి మేము అన్నాం, వెంటనే మా డాడీ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి, బాబు మాకు సినిమా పాటలు వద్దయ్యా, మాకు ఈ పెన్ డ్రైవ్లో పెట్టి దేవుని పాటలు పెట్టండి అని చెప్పాడు. అలా వెళ్తుండగా ఒక పాట ప్లే అవగానే సడన్ గా 100లో ఉండే ఆ కారు సడన్ గా పక్కకు ఆపేసి, సార్ ఈ పాట నేను ఇంకోసారి వినొచ్చా అని అడిగాను. ఏమో అదే వినండి మళ్ళీ పెట్టుకుంటే, ఒక్క నిమిషం సార్ ఈ పాట అయిపోయిన తర్వాత వెళ్దాం సార్ అన్నాడు. సరే అని చెప్పి ఆ పాట అంతా విన్నాడు. విన్న తర్వాత మాతో డైరెక్ట్ అన్న మాట ఏం చెప్పారు, మీరు భయపడనంటే ఒక మాట చెప్తాను సార్ అన్నాడు. ఏంటి చెప్పండి అని మా డాడీ అనగానే, నేను నక్సలైట్ని సార్, నేను క్రైస్తవుని అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు అర్జెంట్గా చెప్తాను సార్ అన్నాడు. నేను ఏం చెప్పలేదు, ప్రియమైన నక్సలైట్ సహోదర, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం కలవరలో రక్తం కాచి, ఏమీ చెప్పలేదు. నేను ఒక పాట, నక్సలైట్ అట, ఆయన నిజంగా నక్సలైట్ అట, ఆయన మారిపోయాడు. ఆ రోజు మారిపోయి మళ్ళీ మా మామయ్య చావు బతుకుల స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్ ఒక 3-4 టైమ్స్ వెళ్ళినప్పుడు మేము డైరెక్ట్ మా ఇంటి పక్కన ఉన్న అన్నయ్యనే మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినాం టాక్సీ డ్రైవర్గా. అయితే ఆయన ఇంటికి రాగానే ఈయనతో ఏం మాట్లాడంటే, మరి నాకు డబ్బులు కూడా వద్దు, వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రైవింగ్కి నాకు వినోద్ చాలరా, డబ్బులు నువ్వు తీసేసుకో అని చెప్పి ఆ రోజు ఆ నక్సలైట్ మార్పు పొందాడు.
పాటల పరిచర్య మారుస్తుందా మారదా? మారుస్తుంది. నేను అడుగుతున్నా, ఇక్కడ పాటలు పాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఎంతమందిని మార్చారు? మనం ఏంటంటే మార్చడం అంటే ఏంటి? పాస్టర్ గారు రావాలి, మైకు పట్టుకోవాలి, గంభీరమైన స్వరంతో ఏమనాలి? ప్రియమైన సంఘమా అనాలి. ఏ యాక్షన్, ఓవర్ యాక్షన్ ఉంటుంది. ప్రతి పరిచర్యకు మార్చే శక్తి ఉంది, ప్రతి పరిచర్యకు చలనాన్ని తెప్పించే శక్తి ఉంది. అది ప్రార్థనా పరిచర్య అయినా, పాటల పరిచర్య అయినా, వాక్య పరిచర్య అయినా, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇలా బయట భోజనాల పరిచర్య అయినా సరే, పరిచర్య ఏదైనా సరే కార్యం చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. అయితే పాటలు పాడే బ్రదర్స్ ఇప్పుడు బాగా పాడారు చాలా మంది, నేను వింటూ ఉన్నాను. ఎవరు పాడారు నాకు కనబడలేదు కానీ ఇవన్నీ ఉన్నాయి కిందకు వచ్చేసరికి. కానీ పాటలు పాడిన ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నా, ఎంతమందిని మార్చారు? ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నా, ఎంతమందిని మీ ప్రార్థన రక్షించింది? వాక్యం ఒకవేళ మీలో ఎవరొస్తులు ఎవరని చెప్తే ఎంతమందిని మీరు మార్చారు చెప్పండి. లేదు ఆ పాట ద్వారా ఒక్కరు కూడా మారలేదంటే మీ పాటల పరిచర్యకు ఒకటి లోపం ఉంది. ఏంటో చెప్పండి? ఉపవాస. అక్కడ టాలెంట్స్ ఉందా ఈ శిష్యుల్లో? ఉన్నాయా లేవా? దయ్యమా పో అంటే ఇంతకు ముందు పోయినాయి. వాళ్ళు అది పోవడం మాత్రమే కాకుండా ఆ దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆనందంతో వారు ఏం చెప్పారు? అయ్యా, మేము ఇద్దరిద్దరుగా నువ్వు పంపించావు కదా, మేము దయ్యాలను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను సంతోషంగా చెప్పారు లేదా? వారి గత చరిత్రలో ఖచ్చితంగా వారు దయ్యాలను వెళ్ళగొట్టిన వారే. కానీ ఆ దయ్యాలు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే ఇంధనం సరిపోలేదు, టాలెంట్ సరిపోలేదు కాదు, టాలెంట్ పుష్కలంగా ఉంది. కానీ ఎందుకు కార్యం జరగలేదంటే టాలెంట్ ఒకటి ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అవ్వాల్సింది ఏంటి? ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాస ప్రార్థన? మరి సరైన పద్ధతిలో ఏం చేయాలి, ఎలా చేయాలో 3 సందర్భాలు. ఎక్కువ మాటలు నేను చెప్పను, అసలే ఉపవాసం ఉన్నాను. మీరు తినకుండా ఉంటే నేను మిమ్మల్ని తిన్నాను అనుకోండి, అది న్యాయంగా. అందుకే నేను మిమ్మల్ని తినను. కొన్ని మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి టైంలో ఉపవాస ప్రార్థన నిజంగా శక్తివంతమైందంటే ఇంకో చిన్న విషయాన్ని చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. పౌలు గారు కూడా చూడండి, సంఘాలను స్థాపించి పెద్దలను నియమించి ఏం చేసేవాడట? ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళేవాడు. అందుకే ఆ సంఘాలకి ఉన్న శక్తి వేరు, మన సంఘాలకు ఉన్న శక్తి వేరు. ఎఫ్ఎస్సి పట్టణానికి ఎన్ని సంఘాలు స్థాపించాడు ఆయన అనుకుందాం? ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క సంఘం 2-3 సంఘాలు స్థాపించాడు. ఒకటే పట్టణానికి ఒక్క సంఘం సరిపోయింది. అక్కడ ఎఫ్ఎస్సి పట్టణం చిన్నది అనుకున్నారా? ఇంచుమించు గుంటూరు అంత ఉంటుంది. అది కూడా గుంటూరు అంతటికి ఈ సంఘం సరిపోతే చెప్పండి మీరు, సరిపోద్దా? మరి అలాంటి ఎఫ్ఎస్సికి సరిపోయింది ఒక సంఘం. ఒక ఏరియా అంతటికి, నల్గొండ అంతటికి ఒక సంఘం సరిపోద్దా? సరిపోదు. చిన్న ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటాయి చెప్పండి? ఉంటాయి. ఇంకా కోనసీమ ఏరియా వెళ్ళండి, రాజమండ్రి, కోనసీమ, మలికిపురం ఏరియా వెళ్తే వీధికి 4-5 ఉంటాయి. వీధికే. ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇంకా కార్యాలు జరగట్లే అంటే సంఘాలు అయితే స్థాపించబడుతున్నాయి కానీ సంఘాల్లో ఏ ప్రార్థన పరిచయం మిస్ అవుతుంది? ఉపవాస. పెద్ద గుంటూరు లాంటి సిటీకి ఒక్క చర్చి స్థాపించేసి సరిపోయింది అన్నట్లుగా వెళ్ళిపోయాడంటే వారు వేసింది సంఘానికి పునాది కాదు, ఆ పరిచర్యకు ఉపవాసం అనే పునాది వేసి వెళ్ళిపోయారు. అందుకే వారు స్థాపించిన సంఘాలు బహుబలంగా ఏ సందర్భంలో ఎలా ఉండాలి చూద్దాం. 3 సందర్భాలను చూపిస్తాను మీకు బైబిల్లో. ఆ 3 సందర్భాల్లో నుంచి కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకొని ముగించుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2 నుంచి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయి. ఇజ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలులందరితో ఇట్లను, ఏమని? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇజ్రాయేలీయులు బయలు దేవతను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి. ఇప్పటి నుంచి జాగ్రత్త చూడండి, 5వ వచనం నుంచి. అంతటి సమూయేలు ఇజ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపడి నేను మీ పక్షమున ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి. ఆ దినం ఏ ప్రార్థన చేస్తున్నారో చెప్పండి గట్టిగా, కొంచెం గట్టి చెప్పిన తప్పేం లేదు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. సందర్భం ఏంటి?
ఏంటి సందర్భం అంటే ఫిలిష్తీయుల పైన వీళ్ళకి ఏం కావాలి? విజయం కావాలి. సందర్భం ఏంటి అని అంటే, ఈ సందర్భం ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? మీలో కూడా ఒక్కొక్క దాన్ని బట్టి ఉపవాసం ఉంటారు. కొందరు సంఘ పరిచయం వ్యక్తులు ఉంటారు, ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని బట్టి ఉపవాసం చేయకూడదు, దాన్ని బట్టి ఉపవాసం చేయకూడదు అని బైబిల్లో ఏ రూల్ లేదు. మీ భర్త మార్పు కోసం ఉపవాసం చేస్తారా? చేయండి. మీ పిల్లల స్టడీస్ కోసం ఉన్నత శిఖరాల్లో ఉండాలి అని వారు దేవుళ్ళు బాగా ఎదగాలని ఉపవాసం ఉంటారా? ఉండండి. మీ పిల్లల మార్పు కోసం లేదా మీ పిల్లలు దేవుళ్ళు ఇంకా కట్టబడాలని ఉంటారా? ఉండండి. కుటుంబంలో ఉండే సమస్యల కోసం ఉంటారా? ఉండండి. కానీ ఏ సందర్భంలో ఉన్నా మనం చేయాల్సిన ప్రార్థన ఒకటి ఉంది. ఏంటా ప్రార్థన అంటే 7వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివిన ఈ సందర్భంలో అసలు వారి సందర్భం ఏంటి అంటే, ఎందుకు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించారు, ఎందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారంటే ఒకటే కారణం, ఫిలిష్తీయుల మీద వీరికి ఏం కావాలి? జయం కావాలి. అప్పుడు ఉపవాసం ఉన్న వీళ్ళు డైరెక్ట్ గా సందర్భంలోకి దిగకుండా ఏం ప్రార్థన చేస్తున్నారో చూడండి ఒకసారి. ఉపవాసం ఉంది, యెహోవా దృష్టికి మేము, అసలు సందర్భం ఏంటో చెప్పండి. మేము పాపులము, మాకు రక్షణ కావాలి అనేది ఆ సందర్భం, లేదా ఫిలిష్తీయుల మీద జయం కోసమా? ఫిలిష్తీయుల మీద జయం కోసం. కానీ చేస్తున్న ప్రార్థన, ఫస్ట్ నొక్కు చెప్తున్న ప్రార్థన ఏం చెప్పండి? మేము పాపులు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టాము, మీ భర్త కోసం మీరు ఉపవాసం ఉంటారా? పిల్లల కోసం ఉంటారా? ఇంటి కోసం ఉంటారా? పరిచర్య కోసం ఉంటారా? సంఘం కోసం ఉంటారా? యవనస్తుల కోసం ఉంటారా? స్త్రీల కోసం ఉంటారా? పురుషుల కోసం ఉంటారా? ఎవరి కోసమే మీరు ఉపవాసం ఉండాలి. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు సరి అయిన పద్ధతి ఏం చెప్పనా? ఫస్ట్ మనం చేయాల్సింది సందర్భంలో దూకడం కాదు. ఇక కళ్ళు మూసేమంటే మన ప్రార్థనకి రైమని గరుడా బస్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. మరి విచిత్రమైన ప్రార్థన మన ఎక్కడ ఉంటాయి? తినేటప్పుడు చూడండి, భలే చేస్తాం. మనం తినేటప్పుడు ప్రార్థన ఎంతమంది చేసుకుంటారు? చేస్తాం. మన ప్రార్థన ఎంత స్టైలిష్ గా, ఎంత ఫాస్ట్ గా ఉంటాయంటే టైట్ సక్కని వెళ్ళిపోతుంది చూసారా. అలా అది కూడా అవాక్ అయిపోయినారు. కొందరు ఉంటారు, మరి ముఖ్యంగా చికెన్ ప్లేట్ లో ఉందనుకోండి, అలా కళ్ళు మూసి ఇంకా కలపడం స్టార్ట్ చేస్తే అలా అనే దాంట్లో ఆ 2 సెకండ్లు ఆమె పోని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి అనడానికి 3 సెకండ్లు పట్టింది. దాన్ని ఇట్లా పెట్టేసి ఇంక తిన్నదే. అసలు ఆ గ్యాప్ లో ఏం ప్రార్థన చేసావు? ఈ ఆహారం బట్టి స్తోత్రం అని చెప్పావా? దీన్ని బట్టి మంచి శక్తిని దయచేయని చెప్పావా? కొంచెం చెప్పాను అంటే ఆ 2 సెకండ్లు ఎలా చెప్పావు చెప్తున్నాను. ఆ 2 సెకండ్లు ఏం చెప్పావు? మన ప్రార్థనలు అలా ఉంటాయి. అందుకే మనం ఏం చేసినా మన కార్యాలే. నేను చెప్తున్నాను, మీరు ఏ సందర్భంలో ఉపవాసం ఉన్నా డైరెక్ట్ గా మీరు సబ్జెక్ట్ లోకి దిగకండి, డైరెక్ట్ గా అందులోకి జంప్ చేయకండి. ఏం చేయాలి? ఫస్ట్ ప్రభువా నేను ఎందుకు ఈ ప్రార్థన చేయాలి? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త. ఎందుకు డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి దిగకుండా ఈ ప్రార్థన చేయాలంటే, యోహాను సువార్తలో ఓపెన్ చేయండి ఒకసారి. 9వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. చదవండి. యోహాను సువార్త. దేవుడు పాపుల మనవిని ఆలకిస్తాడా, ఆలకించాడా? బైబిల్లో ఏం సెలవిస్తున్నాడు దేవుడు? గట్టి చెప్తామా? దేవుడు పాపుల మనవిని ఆలకిస్తాడా? చెప్పండి, ఆలకింపడు. అందుకే ఫస్ట్ మీరు ఉపవాస ప్రార్థనలో చేయాల్సింది ఏం చెప్పనా? నేను పాపిని అని చెప్పి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరాన్ని పొందుతాడు. మీరు ఉపవాస ప్రార్థన ఉంటున్నారు, తప్పు అని చెప్పట్లేదు. కానీ ఉంటున్నా మీ పాటను వేరే వాళ్ళు మార్చట్లా. కారణం ఏంటి? మీరు బాగా పాడట్లేదా? అద్భుతంగా పాడుతున్నారు. మీరు బాగా పరిచయం చేయట్లేదా? సూపర్ గా పరిచయం చేస్తున్నారు. మీరు ఎవరస్తులు శక్తివంతులు లేరా? చాలా శక్తిగా మీరు పనిచేస్తున్నారు, చాలా ఆసక్తితో పనిచేస్తున్నారు, మంచిదే. కానీ పరిచర్య ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? డైరెక్ట్ గా సబ్జెక్ట్ లో దిగకుండా చెప్పండి, నేను ఎందుకు చేయాలని? ఎందుకంటే దేవుడు పాపుల మనవిని, నేను పాపినా అనకండి. మనం ఎవరు చెప్పండి, ఏ భేదము లేదు, అందరము పాపం చేసి ఇదంతా కదా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఈ వాటర్కి నా దాహాన్ని తెచ్చే శక్తి ఉందా లేదా? ఉందా లేదా? ఏదో చెప్పండి. ఉంది. ఇప్పుడు దాహం తీర్చుకోవడానికి ఆసక్తి నాకు ఉంది. జాగ్రత్తగా, దాహం తీర్చుకోవాలనే ఆసక్తి నాకు ఉంది. దాహం తీర్చే శక్తి దేనికి? నాలో ఏముంది? ఆసక్తి. దీనిలో ఏముంది?
శక్తి ఉంది. అవునా? నాలో ఏముంది చెప్పండి? ఆశ. దీనిలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. రైట్. దీన్ని దేవుడు అనుకోండి వచ్చాడు, నన్నే అనుకోండి వచ్చాడు, మనము అనుకోండి. దేవుని కార్యాలు చూడాలని ఆసక్తి మనలో ఉంది. ఆ కార్యాలు చూపించే శక్తి దేవుల్లో ఉందా లేదా? ఇప్పుడు నేను ఏం చేయాలంటే వాటర్ తాగడానికి డైరెక్ట్గా ఇట్లా అన్నాను అనుకోండి, మీరు 3 రోజులు కాదు కదా 30 రోజులు ఇలా పెట్టినా కదా దాహం తీరుతుందా? ఇప్పుడు మీరు అసలు బాటిల్ పట్టుకుంది మూత తీయడానిక నీళ్ళు తాగడానికి చెప్పండి, నిజం చెప్పండి. మూత తీయడానిక? కానీ ఫస్ట్ ఏం తీస్తున్నారు మీరు? సందర్భం ఏదైనా సరే, మీ పిల్లలకి వాటర్ తాగించాలన్నా ఫస్ట్ ఏం తీస్తారు? మీరు వాటర్ తాగాలన్నా ఫస్ట్ ఏం తీస్తారు? వాళ్ళు వాటర్ పడబోయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? సందర్భం మూత తీయడం, వాటర్ పడిపోయడం. సందర్భం చెప్పండి. దేనికి అసలు ఆ మూత ఎందుకు తీయాల్సి వచ్చిందంటే వాటర్ పడిపోయాలి. ఆ మూత ఎందుకు తీయాల్సి వచ్చిందంటే సందర్భం మూత తీయాలనేది కాదు సందర్భం. అర్థమవుతుందా? మూత తీయాలి అనే సందర్భం కాదు. మా బుజ్జోడు ఉన్నాడు, ఓ బుడ్డ పాప ఉంది, ఓ బుడ్డోడు ఉన్నాడు, ఆడు వాటర్ అమ్మ తప్పికేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? మూత తీసి అలా ఉంటారు. ఇప్పుడు ఈ మూతనే మనం ఏమనుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఈ వాటర్కి నా నోటికి అడ్డుగా ఏముంది? మూత. నాకు దేవునికి మధ్యలో అడ్డు కూడా ఏముంది? ఏమని చెప్పండి? అక్కడున్న శక్తి ఇక్కడికి రావాలి అంటే ఈ శక్తి నా ఆసక్తిని తీర్చాలి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అలా ఉండాలంటే నాకు దీనికి మధ్యలో ఉన్న అడ్డుగోడేంటి? దాన్ని తీయకుండా రోజంతా అలా కప్పలా నోరు తెచ్చి అంటే చెప్పండి దాన్ని తీరుతుందా? ఇప్పుడు చెప్పండి, మనం చేసే ఉపవాసాలు ఎందుకు కార్యరూపం కాల్చట్లు మీరు చెప్పారు. మనం ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా డైవ్ చేసేస్తుంది దేంట్లోకి? సబ్జెక్టులోకి వెళ్ళిపోతుంది. ప్రభువా నా భర్త నువ్వు మారే చెప్పు అని అంటాడు దేవుడు. ప్రభువా నా భార్య మారలేదని భర్త చేస్తాడు, నువ్వు మారేంటి అని దేవుడు అంటాడు. అందుకే ఏ సందర్భం అయినా సరే ఫస్ట్ మూత తీయడం నేర్చుకోండి. అది మినిమం కామన్ సెన్స్ అంటారు దేవుడు. అవునా? ఆ మూత తీయకుండా మీరు ఎన్ని సంవత్సరాలు చేయండి, దాని తీరుతుందా? తీరదు. ఈరోజు మనకి రావాల్సింది ఏంటంటే మూత తీయడం రావాలి. నాకు నా దేవునికి మధ్యలో ఏముంది? అడ్డుగోడ. ఏంటా అడ్డుగోడ? పాపం. ఆ పాపాన్ని మీరు పక్కకు పెట్టకుండా ఎంతసేపు ఉపవాసం ఉండండి, ఆ ఉపవాస ప్రార్థన ఫలిస్తుందా? సింపుల్. మీరు ఉపవాస ప్రార్థన ఏ సందర్భం కోసమైనా ఉండండి, కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రార్థన ఏం చెప్పనా? పాపపు ఒప్పుకోలు ప్రార్థన. 3 సందర్భాలు చూపిస్తారన్నారు. అందులో ఒక సందర్భం ఏంటి? ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద జయం కోసం చేస్తున్న ప్రార్థన. ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాం. వారు కూడా ఏం ప్రార్థన చేశారు? నెహెమ్యా గ్రంథానికి వచ్చేయండి. మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూద్దాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో. ఇక్కడ కూడా ఏ ప్రార్థన? మామూలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అక్కడ సందర్భం ఏంటి చెప్పండి? మీరు ఇప్పుడు ఇంకా మీరే మాట్లాడారు. ఇంతకుముందు ఏ సందర్భం చూసాం మనం? ఇజ్రాయేలీలు అసలు ఎందుకు ఉపవాసం చేశారు? ఇందాక ఫిలిస్తీన్ల మీద మీరు చెప్పలేదు అనుకోండి, తర్వాత వచ్చి చివరి ప్రార్థన, మళ్ళీ స్టార్టింగ్ ప్రార్థన చేసుకుని మళ్ళీ ప్రారంభ ప్రార్థన కావాలి, ముగింపు ప్రార్థన కావాలి. ముందే ప్రారంభ ప్రార్థన కావాలి, ముగింపు ప్రార్థన కావాలంటే నేను ఇక మాట్లాడను. నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరే. ఫస్ట్ సందర్భంలో ఎవరు ఉపవాసం ఉన్నారు? ఇజ్రాయేలీలు. ఎందుకున్నారు? ఫిలిస్తీన్ల మీద జయం కోసం. కానీ చేసిన ప్రార్థన ఏంటి? పాపము ఒప్పుకోలు. ఇప్పుడు ఎవరుంటున్నారు ఉపవాసం? నెహెమ్యా. ఎందుకుంటున్నాడు? యెరూషలేము అయితే కట్టబడింది కానీ ప్రాకారం అయితే లేదు. యెరూషలేము నుంచి బంధుమిత్రులు, వారికి తెలిసిన వారు, శ్రేయోభిలాషులు వచ్చారు. ఎక్కడికి? షూషను కోటలో ఉన్న నెహెమ్యా దగ్గర. ఎవరైనా రాగానే, ఎవరైనా ఫోన్ చేయగానే మన గుండె అలవాటు ఏంటి? మన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతాం కదా. అప్పుడు నెహెమ్యా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ నెహెమ్యా గారు అడిగారు, ఏమని? అందరూ మన వాళ్ళందరూ బాగున్నారా అన్నప్పుడు వారు చెప్పిన సమాధానం, సిటీ బాగుంది కానయ్యా, ప్రాకారమే. అది ఏ ప్రాకారమే కదా అని మీరు అనుకోకండి. బీరువా నిండా బంగారం పెట్టి తాళం లేకుండా మీరు ఊరికి వెళ్ళని తెలుస్తుంది. మీకు ఆ టెన్షన్ ఏంటో. ఇంటి నిండా విలువైన వస్తువులు ఉండి తాళం వేయడం మర్చిపోయి
వేరే దేశానికి వెళ్ళిపోండి, మీకు ఆ టెన్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. అదెందుకు సంఘానికి వచ్చి కూడా బీరో తలుపులు వేసానా వేయలేదా, గ్యాస్ ఆపేసానా ఆపేయలేదా, ఈ గొడవలు ఉండవు మనకి ఉంటాయి. అలాంటిది దేవుని పట్టణానికి సెక్యూరిటీ అనేది లోపించింది. సెక్యూరిటీ అనేది అంటే ప్రాకారం దేనికి సూచన? సెక్యూరిటీ. ఇంటికి కూడా మనం ఏం చేస్తాం, ప్రహరీ కూడా కట్టుకుంటాం, దానికి తలుపులు వేసేస్తాం, లాక్లు వేస్తాం. అది లేదంటే అడ్డమైన ప్రతి పంది లోపల వస్తుంది, అవునా కదా? ఇప్పుడు సిటీ దేవుని ఏమంటారు, ప్రాంతం అంతా కట్టబడింది, కానీ ప్రాకారం లేకపోయేసరికి అడ్డమైన ప్రతి పంది లోపలికి వచ్చి తొక్కేసి వెళ్ళిపోతుంది. అది విని బాధేసి ప్రభు నేను వెళ్ళి ప్రాకారం కడతానయ్యా అని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది సందర్భం. అక్కడేమో సందర్భం ఏంటి, ఫిలిష్తీయులు వస్తున్నారు, మాకు బలం సరిపోవట్లేదు, నాకు జయం కావాలి అనే సందర్భం. ఇక్కడ సందర్భం ఏంటి, యెరూషలేం అయితే బాగుంది కానీ ప్రాకారం లేదు, తాళాలు లేవు, తలుపులు లేవు, గోడలు లేవు. ఎవడు పడితే వాడు నీ ఆలయాన్ని, ఎవడు పడితే వాడు నీ ప్రాంతానికి, నీ సిటీకి వచ్చేస్తున్నారయ్యా, నీ ఊరికి వచ్చేస్తున్నారు ప్రభావ, నీ స్థలానికి వచ్చేస్తున్నారు ప్రభావ. నేను వెళ్ళి నీ ఏరియా ఏదైతే ఉందో దానికి నేను ప్రాకారం కట్టాలి ప్రభావ అని ఉపవాస ప్రార్థన. దానికి నాకు బలం కావాలి, రాజు నాకు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే వీరు బారిస్టర్లో ఉన్నారు కాబట్టి రాజు నాకు పర్మిషన్ ఇవ్వాలి అని కోరడానికి చేసిన ప్రార్థన. అలా ప్రార్థన చేస్తూ దేని గురించి చేస్తారో చూద్దాం. ఆ ఉపవాసం ఉండి ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలను స్థిరపరచువాడా, నీ చెవి నీ నేత్రములు తెరిచి సన్నిధి దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించువా. నీకు విరోధముగా ఇక చూడండి, డైరెక్ట్ గా సందర్భంలో దిగుతున్నాడా, దేని గురించి మాట్లాడుతాడు? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములు నేను ఒప్పుకొంచున్నాను. పైగా నేను అడుగుతున్నాను, అసలు ఈ నెహమ్యా ఏదైనా పాపం చేశాడా? కానీ ఎందుకు ఒప్పుకుంటున్నాడు? అది ప్రోటోకాల్ అంతే. ఇప్పుడు ఎవరైనా రాగానే ఏం చేస్తారు, లోపలికి రండి అంటే అంతే. ఎందుకు? ఫార్మాలిటీ. అది బయట నుంచి ఎవరు రాగానే ఏం చేస్తారు, నీళ్ళు ఇస్తాం, నీళ్ళు తాగుతారండి అని. ఎండబడి వచ్చారు, నీళ్ళు తాగుతారని. ఎందుకు? ప్రోటోకాల్, అది ఫార్మాలిటీ. అది ఇప్పుడు నేను పాపం చేశాడా? చేయలేదు. మరి ఏం ఒప్పుకుంటున్నాడు? పాపం ఒప్పుకుంటున్నాడు. అంటే ఉపవాస ప్రార్థనకి దేవుడు పెట్టిన ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి, పాపము ఒప్పుకోలు జరగాలి. ఇంకో విషయం చెప్తున్నాను, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మన జీవితంలో మనకు తెలియకుండానే కొందరు అప్పుడప్పుడు బాధ పెడతా ఉంటారు. మన జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు కూడా మనం చేస్తూనే ఉంటాం. మనకు తెలియకుండానే కొందరికి దేవుని మీద విరక్తి వచ్చేలా చేస్తాం, మనకు తెలియకుండానే కొందరు దేవుణ్ణి దూషించేలా చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగింది. నేను సినిమాలు చూడను, చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఏ సినిమా చూడలేదు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడొద్దు అని స్ట్రిక్ట్ గా మా ఇంట్లో చెప్పారు. మా ఇంట్లో టీవీ కూడా ఉండకపోయేది ఒకప్పుడు. అలా సినిమాలు అస్సలు అలవాట్లేదు. అయితే ఓ రోజు మామూలుగా ఇలా మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత బలహీనలు కొందరు ఉంటారు. ఎలాంటి బలహీనలు అంటే దేవుని మీద ఆధారపడకుండా సేవకుల మీద ఆధారపడతారు. వీరి విశ్వాసం ఎంతవరకు వస్తుందంటే ఆ సేవకుడు మంచోడు అనే సాక్ష్యం ఉన్నంత వరకు వీళ్ళు విశ్వాసంలో ఉంటారు. ఆ తర్వాత ఈ సేవకుడు ఏం తప్పుదని చేశాడు అనగానే ఇంకా వాళ్ళే చేస్తున్నారు, నాకేంటని వీళ్ళు కూడా ఏదో బార్కి వెళ్ళిపోతారు, బీర్ షాప్కి వెళ్ళిపోతే బీర్ కొనుక్కుంటారు, సిగరెట్లు కొనుక్కొని తాగేస్తూ ఉంటారు. ఇలాంటి అవిశ్వాసులు, విశ్వాసంలో బలహీనలు కొందరు ఉంటారు. ఒకరోజు మీటింగ్కి వెళ్ళాం. నాకుండే అలవాటు ఏంటంటే మీటింగ్స్లో కానీ ఎక్కడ మీటింగ్స్ అనే కదా, ఇంట్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కొత్త పాటలు, దేవుడి పాటలు, సినిమా పాటలు, యూట్యూబ్లో కొత్త పాటలు వెతికి వింటా ఉంటాను. నాకుండే అలవాటు. ఒక బ్లూటూత్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది, వాకింగ్ చెప్తున్నాను కాబట్టి పెట్టుకోలేదు, ఎప్పుడు నా బ్లూటూత్ నా దగ్గర ఉంటుంది. అయితే ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను. పెద్ద జర్నీ, లాంగ్ జర్నీ. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళేసరికి 17 గంటల జర్నీలో దాని బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు నాకు పాటలు వినాలంటే ఖచ్చితంగా లౌడ్ స్పీకర్లో వినాలి తప్ప ఇయర్ ఫోన్స్ పనిచేసే అవకాశం లేదు. నేను ఇలానే రూమ్లో ఉన్నాను, ఇది ఒక రూమ్ అనుకోండి. ఆ విశ్వాసి, బలహీనుడైన విశ్వాసి అంటే సేవకుడు ఏదైనా తప్పిదం చేస్తే వాడు కూడా పడిపోతాడు అనమాట. అలాంటి విశ్వాసి నాకు వాటర్ ఇవ్వడానికి వచ్చాడు. నేను అదే టైంలో, నాకు తెలియదు అతను వస్తున్నాడన్న విషయం, నాకు తెలియదు, ఏం తెలియదు. నేను పాట పెడదామని అలా ఆన్ చేశాను. యూట్యూబ్ ఆన్ చేయగానే ఈ మధ్యకాలంలో అన్ని సినిమా అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది. మనోడు బయట నిలబడ్డాడు, సినిమా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాడు నన్ను ఏమనుకున్నాడు, నేను సినిమా చూస్తున్నాను అనుకున్నాడు. తక్కువ డోర్ తీశాడు. ఆ చూడండి, మన దరిద్రం కాకపోతే ఆ డోర్ తీసేసరికి ఈ సినిమా అడ్వర్టైజ్మెంట్ 5 సెకండ్లు అయిపోయింది.
మనోడు ఏమనుకున్నాడు, సన్నన సినిమా చూస్తున్నాడు, నేను సరిగా ఆపేశాడు. నాకు సినిమాలు తెలియదు కానీ చూడండి, కొన్ని కోయిన్సిడెన్సెస్ అలా ఉంటాయి. ఇంకా బయటికి వెళ్ళిపోయిన మీటింగ్కి రాలని, ఫస్ట్ డే మీటింగ్ రాలేదు. ఇంకా తెలుసో తెలియకో నన్ను బట్టి అతను డిస్టర్బ్ అయ్యాడో లేదు చెప్పాను. ఎందుకు మీటింగ్కి రాలేదు, నన్ను అసలు రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వచ్చింది నువ్వే, ఏంది స్వామి అంటే, నువ్వైతే సినిమా చూడొద్దంటే నువ్వైతే చూస్తాను, నేను చూసాను. నిన్న ఏం చూసావు అంటే, నాకు తెలుసులే ఏదో సినిమా చూస్తాను, నేను రాగా నీ ఒక సినిమా కాదు, కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను. దేవుడి దగ్గర అదే యాడ్ వచ్చింది మనకి. యాడా సారీ అన్న అంటే ఎందుకు ఇది చెప్పారంటే, మనకు తెలుసో తెలియకో చాలా మందిని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, అవునా? అప్పుడు నా దృష్టిలో దేవుడు దాన్ని నా మీద తీర్పు తీర్చి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా తీర్పులో దాన్ని నా మీదకి వెయ్యడు దేవుడు ఖచ్చితంగా. కానీ నాకు తెలియకుండానే సహోదరుడు అభ్యంతరపడే సన్నివేశం నా జీవితంలో జరగదు. సో నేనేం చేయాలంటే, నేను పరిశుద్ధుడినైనా, ప్రభా నీ సన్నిధిలో నేనేమైనా తప్పులు చేసుంటే, నన్ను బట్టి ఎవరైనా మీ విషయంలో అభ్యంతరపడుంటే నన్ను క్షమించు అని చెప్పిన తర్వాత మీ సంఘం గురించి అని చెప్పిన తర్వాత మీ ఉపవాస ప్రార్థనలో మీరు దేని సందర్భం కోసం ఆ సందర్భం కోసం మీరు ఉపవాసం. చివరికి ఇంకో సందర్భాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట. ఎవరు? దానియేలు పాపే పరిశుద్ధుడు. మీరు చెప్పాలి గట్టిగా చెప్పండి. పాపే పరిశుద్ధుడా? లేకపోతే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చివరిగా, మీరు సమాధానం చెప్పకపోతే ముఖ్యం ప్రార్థన గారు. ఏ ప్రార్థన చెప్పండి? ప్రారంభ ప్రార్థన. ఏది కావాలి? ప్రారంభ ప్రార్థన అనేది ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్. ప్రభు ఇప్పుడు వరకు దీన్ని వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ చెప్తానయ్యా, సేమ్ ఎగ్జాంపుల్స్ ఏం మళ్ళీ అన్ని చెప్తాను. ఓకే, దానియేలు పాపి అయిన మనుషుడా పరిశుద్ధుడా? పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే ఆకలితో ఉన్న సింహాలు కూడా ఆయన టచ్ చేయలేనంత పరిశుద్ధత ఆయనలో ఉంది. అలాంటి ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి? నేను నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును ఒప్పుకుంటున్నా. ఏంటి ఈ సందర్భం? 9వ అధ్యాయం 1-5 వచనాల తర్వాత చదవండి. దానియేలు చేస్తున్న ఉపవాస ప్రార్థన. ఎందుకు? ఆయనకు దర్శనాలు వస్తున్నాయి కానీ అర్థాలు తెలియట్లేదు. అది పెద్ద టెన్షన్ తెలుసా? దర్శనాలు రావడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ కాలంలో దాని అర్థాలు తెలియడం కూడా అంత ఇంపార్టెంట్. లేదు అని అంటే మనసులో ఉండదు, అసలు తినాలనిపించదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యోసేపు జైల్లో ఉన్నాడు, ఫరోకి ఏమొచ్చినాయి? కళ్ళు వచ్చినాయి, కానీ దాని అర్థాలు మాత్రం తెలియట్లేదు. దానియేలు ఉన్నాడు, అక్కడ నెబుకద్నెజరుకి ఏమొచ్చినాయి? కళ్ళు వచ్చినాయి, కానీ దాని అర్థాలు మాత్రం తెలియట్లేదు. అంటే కళలు రావడం ఎంత ఇంపార్టెంటో బైబిల్ చరిత్రలో అర్థాలు తెలియడం కూడా అంత ఇంపార్టెంట్. ఇంత భక్తునికి అర్థాలు తెలియకపోయేసరికి ఇది కాదని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అర్థాలు తెలుసుకోవడానికి, మీకు అర్థమవడానికి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. అర్థాలు తెలుసుకోవడానికి ఆయన ఏం చేసి ఏ ప్రార్థన ప్రతిష్ఠించాడు? ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థనలు ఈయన నొక్కి ప్రస్తావిస్తుంది దేని గురించి చెప్పండి? నా పాపమును నా జనుల పాపమును. ఇప్పుడు నేను బైబిల్ క్లోజ్ చేస్తున్నాను, లాస్ట్లో ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. అయితే ఇప్పటి వరకు నేను ఎన్ని సందర్భాలు చూపించాను మీకు చెప్పండి? 4 కదా కదా ఉన్నారైతే ఎన్ని సందర్భాలు చూపించారు? 3. ఒకటి ఏ సందర్భం? ఇజ్రాయేలు చేసిన ఉపవాస ప్రార్థన. రెండవది నెహెమ్యా చేసిన ఉపవాస ప్రార్థన. మూడవది దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన. ఇజ్రాయేలు చేసిన ఉపవాస ప్రార్థన సందర్భం ఏంటి? ఫిలిస్తీన్ల మీద జయం. నెహెమ్యా చేసిన ఉపవాస ప్రార్థన సందర్భం ఏంటి? ప్రాకారాన్ని కట్టాలి, శక్తి కావాలి. దానియేలు చేస్తున్న ఉపవాస ప్రార్థన సందర్భం ఏంటి? నా కళలు అర్థాలు తెలియాలి. కళలు అనుకో దానికంటే దర్శనాలు, దాని గురించి పూర్తిగా నేను చెప్పట్లేదు కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నా, ఎక్కువ టైం లేదు కాదు. కళలు వస్తున్నాయండి ఆయనకి, కానీ అర్థాలు తెలియట్లేదండి. ఆ అర్థాల కోసం ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయితే డైరెక్ట్ గా ఈ 3 సందర్భాల్లో డైరెక్ట్ గా వాళ్ళ సందర్భంలోనికి వెళ్ళారా లేదా ఏం ప్రార్థన చేశారు చెప్పండి? నెహెమ్యా ఫస్ట్ ఇజ్రాయెల్ చేసిన ప్రార్థనలో వారు ఫస్ట్ చేసిన ప్రార్థన ఏం చెప్పండి? పాపములు ఒప్పుకున్నారు. తర్వాత నెహెమ్యా చేసిన ప్రార్థన పాపములు ఒప్పుకున్నారు. తర్వాత దానియేలు చేసిన ప్రార్థన పాపములు
ఒప్పుకున్నారు. ఈ రోజు ఈ సందర్భాలను బట్టి దేవుడు క్లియర్ కట్గా మనకు చెప్తుంది ఏంటంటే, ఉపవాస ప్రార్థనకు ఒక ప్రోటోకాల్ ఉంది. ఏంటి ఆ ప్రోటోకాల్? మీరు సందర్భంలోని డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఏం చేయాలి? నీళ్ళు తాగాలి. అంటే ఏం చేయాలి? మూత తీయాలి. అంటే సైన్స్ ఏం కాదు అది. నీళ్ళు తాగాలంటే ఏం చేయాలి? అరే బాటిల్ తీసుకొని నీళ్ళు తాగా అంటారు ఎవరైనా. మొద్ది ఆ తర్వాత తాగంటారని చెప్పండి. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్ సెన్స్. లోపలికి వెళ్ళి నా బైబిల్ తీసుకొని రా అంటే అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి బైబిల్ తీసుకొని మళ్ళీ డోర్ క్లోజ్ చేసి రావాలి. అంతేగాని అక్కడికి వెళ్ళు, డోర్ ఓపెన్ చేయి, లోపలికి వెళ్ళు, 2 అడుగులే, తర్వాత రైట్కి తిరుగు, అక్కడ బైబిల్ కనపడుతుంది, మళ్ళీ బైబిల్ తీసుకో, ఆ తర్వాత మళ్ళీ డోర్ వేసి మళ్ళీ రా అని చెప్తామని చెప్పండి. సో ఒక ప్రోటోకాల్ ఉంది. పెద్దవాళ్ళు వస్తే షాల్వా వేసి గౌరవిస్తారు, పూలదండలు వేసి సత్కరిస్తారు. రాజకీయ సభల్లో చూడండి, పెద్దవాళ్ళు వస్తే వెంటనే అవే చేస్తారు, లేదా ఏదో ఒకటి చిన్న ప్రెజెంటేషన్ టైప్లో ఇస్తారు. ప్రోటోకాల్ అంటారు. ఉపవాస ప్రార్థన కూడా సరి అయిన పద్ధతిలో చేయాలంటే ఏ సందర్భం కోసమే చేయండి, తప్పేం లేదు. కానీ ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. కారణం ఏంటంటే ఏ భేదము లేదు, మనందరం ఇప్పటికీ సంఘానికి వస్తున్న స్త్రీలను అడుగుతున్నాను, మీరు ఎవరికైనా సీరియల్ చూసే అలవాటు ఉందా? ఉంటే చెప్తున్నారు, మీరు ఈరోజు ఉపవాసం ఉన్నారు, వేస్టే, సీరియస్లీ వేస్ట్. మీకు సీరియల్ చూసే అలవాటు ఉంటే మీరు ఉపవాస ప్రార్థనలైనా మానేయండి. లేదు ఉపవాస ప్రార్థన, ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేసినా వేస్టే. లేదు నాకు వేస్ట్ అవ్వద్దు, ఉపవాస ప్రార్థన బాగుండాలి అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? సీరియల్ మాట్లాడాలి. అంతే, సింపుల్. నాకు దాంట్లో ఇంకెక్కువ ప్రత్యేకించి మాట్లాడతాను. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నైట్ కూడా ఇదే ప్రశ్న ఖచ్చితంగా నేను అడుగుతాను. బాగా నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారు? మీరు ఎంతమంది మీ గూగుల్ క్రోమ్ హిస్టరీని పీడిఎఫ్లలో ప్రింట్ చేసి మీ పాస్టర్ గారికి ఇవ్వాలి చెప్పండి? మీరు ఎంతమంది నా గూగుల్ క్రోమ్లో నేను ఏది చెడ్డ వెతకలేదు, నా యూట్యూబ్లో నేను జబర్దస్తులు అవి ఇవి చెత్తా చెదరం చూడలేదు, కావాలంటే సాక్ష్యంగా నేను ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి నా గూగుల్ క్రోమ్ హిస్టరీని తీసుకొని వస్తాను, పీడిఎఫ్లో ప్రింట్అవుట్ తీసుకొని పాస్టర్ గారు నీకు ఇస్తానని చెప్పి ఆ ధైర్యం ఎంతమంది ఉంది? చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు? మనం బైబిల్ పట్టుకుంటాం కానీ ఫోన్లలో ఏం చూస్తాం? బైబిల్ పట్టుకుంటాం కానీ చూడకూడని దృశ్యాలు మనం చూడమా? జబర్దస్త్ సినిమాలు, సీరియల్ పక్కన పెట్టి సినిమాలు చూస్తాం. అల్లతో కూడిన ఆటపాటల విషయాల్లో మనకు మంచి ఏమంటారంటే ఆ ఇంట్రెస్ట్ ఉంటది. ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నాం? ఇవన్నీ మాట్లాడుతున్న ఉపవాస ప్రార్థన ఈరోజు చేస్తానంటే సారీ టు సే దిస్, ఈ ఉపవాస ప్రార్థన జన్మలో ఇంకా విషయం చెప్పాలంటే చచ్చినా ఫలించదు. కారణం ఉపవాస ప్రార్థనలో మనం ఖచ్చితంగా వదిలితేనే దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తాడు. అమ్మా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు మోమాటం లేకుండా వాక్యం చెప్పడం నా అలవాటు. మీరు ఎవరైనా సీరియల్ను చూస్తూ ఉపవాస ప్రార్థన చేశారంటే దండగా మీ ఉపవాస ప్రార్థన. మీకు దేవుని కార్యాలు కావాలి అని అనుకుంటే పట్టుకోవాలంటే సీరియల్ని ఏం చేయాలి? అంటే మీరు దేవుని కార్యాలను పట్టుకోవాలంటే మీకున్న లోపాలను మీరు ఏం చేయాలి? వదిలేయాలి. కోతులను పట్టే టెక్నిక్ ఒకటి ఉంటుంది. ఏం చేస్తారంటే ఆ వేటగాళ్ళు చెట్టుకు చిన్న త్వర చేస్తారు. త్వర చేసి లోపల అట్టిపండ్లు పెడతారు. ఎలాంటి త్వర చేస్తారంటే చెయ్యి ఇలా వెళ్తుంది. ఏదైనా పట్టుకోవాలంటే ఏం చేస్తాం? పిడికిలు బిగిస్తాం కదా. బిగిస్తే వాళ్ళు ఎంత హోల్ చేస్తారంటే పిడికిలు బిగిస్తే చెయ్యి మళ్ళీ బయటికి రానంత హోల్ చేస్తారు. ఇలా పెడితేనే మన చెయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత పిడికిలు బిగించామనుకోండి, సైజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఈ సైజులో ఆ చెయ్యి బయటకు వచ్చే అవకాశం లేనంత హోల్ చేస్తారు. లోపల ఏముంది? అట్టిపండు. కోతికి అది ఇష్టమా లేదా? ఇష్టం. ఆ ఇష్టంతో కోతి లోపలికి వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. ఒకవైపు వేటగాన్ని చూస్తుంది. దానికి పారిపోవాలని తెలుసు, కానీ ఇది ఆకలిస్తుందని కడుపు డిమాండ్ చేస్తుంది. నువ్వు అట్లా పారిపోతే ఎట్లా బుద్ధి ఉందా? కడుపు అందరు తింటున్నా అట్టిపండు తింటున్నా, దానికి ఆ కడుపు ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. అందుకే ఆ కడుపుకు న్యాయం చేయడం కోసం ఏం చేస్తారంటే ఇది ఆ అట్టిపండును వదలడానికి ఇష్టపడదు. దాన్ని ఖచ్చితంగా లాగుతూ ట్రై చేస్తాను. ఆ ట్రై చేసే క్రమంలో వేటగాడు వచ్చి కోతిని బంధించేస్తాడు. ఈరోజు అపవాది మనకి చేస్తుంది అదే. వాడు మనల్ని ఇరుకైన సందులోకి తీసుకెళ్తున్నాడు. ఎంత ఇరుకైన సందు అంటే చాలా విశాలంగా కనబడుతుంది, కానీ అందులో ఇరుక్కున్నామా బయటికి రావడం. సినిమా ఒకటి చూడండి, ఇంకోటి చూడాలనిపిస్తుంది కదా. అది పాపని మనకి తెలియదా? తెలుసు. తప్పని మనకి తెలియదా? తెలుసు.
అయినా బయటికి రాగలమా? అపవాది మన దగ్గరికి వచ్చేసాడని తెలియదా? తెలుసు. అపవాది మనతో ఉంటే పాపం పరిపక్వం ఏం కట్టది? మరణాన్ని కట్టదు. మరణం వస్తుందని తెలియదా? తెలుసు. కానీ వదలగలమా? అది వాటి టెక్నిక్. నిజంగా మీరు ఉపవాస ప్రార్థన చేసి దేవుని కార్యాలు చూసి రుచి చూసి పరలోకానికి వెళ్ళాలనుకుంటే విడవాల్సిన పాపాన్ని మీరేం చేయాలి? అందుకే దేవుడు చెప్పాడు, ఉపవాస ప్రార్థనలో సందర్భం ఏదైనా సరే మీరు చేయాల్సిన ప్రార్థన పాపపు ఒప్పుకోను ప్రార్థన. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఎవరైనా చివరిగా ఈ మాట చెప్పి ఒక వచనం చూపించి ముగిస్తారు. ఎవరైనా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే బస్సు ఎక్కుతున్నారు. బస్సు ఎక్కేటప్పుడు చేతిలో సిగరెట్ ఉందనుకోండి, బస్సు ఎక్కనిస్తారా? చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా వీడు వేరే ఊరు వెళ్ళాలంటే ఏదో వదిలేయాలి? నేను సిగరెట్ వదిలేనంటే ఏదో వేయాల్సి వస్తుంది. బస్ని పరలోకం అనుకోండి, సిగరెట్ని పాపం అనుకోండి. ఈ భూమి మీద ఉన్న మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటాం. కానీ చేతిలో పాపం ఉంటే, మనసులో పాపం ఉంటే దేవుడు తన రాజ్యంలో ఎత్తబడే గుంపులో చేర్చనిస్తాడా? ఇప్పుడు ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలంటే ఏం వదిలేయాలి? లేదండి నేను వదలలేకపోతున్నా అంటే దేని వదులుకోవాలి? సూపర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈరోజు ఉపవాస ప్రార్థన ఇంకా బాగా చెప్పాలంటే మీరు అన్నిటి పక్కన పెట్టి ఒకరోజు మనం చేసిన పాపాల కోసం ఉపవాసించండి. అది అన్నింటికంటే ఉత్తమమైన ఉపవాస ప్రార్థన. ఆ తర్వాత చేయండి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల కోసం చేస్తారో చేయండి, లేదా ఇంకా ఏదైనా సమస్యలు అనారోగ్య సమస్యల కోసం చేస్తారో చేయండి. దీనికోసం చెయ్యొద్దు ప్రార్థన అనడానికి వీలే లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు దేవుడిని ఇది అడగొద్దు అది అడగొద్దు. ఇప్పుడు దేవుడు మనకి ఏమవుతారు చెప్పండి? తండ్రి. మా డాడీని ఏం అడగాలో మీరు నాకు చెప్పడం ఏంటి? అలాగే మా డాడీ డాడీ నాకు యూరోప్లేన్ కొనిపించి డాడీ అంటాడు. కొనిపించడం మా ఇద్దరి మధ్యలో సమస్య అంతే. అవునా? అరే కొనిపించండి రా అంటాడు మా డాడీ. అది మా డాడీ ఇష్టం. మీ డాడీని అట్లా అడుగుతావా? ఏం బుద్ధి ఉందా అని మీరెవరు నాకు చెప్పడం? అవునా కాదు చెప్పండి. మీ పిల్లలు ఉంటారండి, ఏదో బయట వాడు పెద్ద కారు చూసి డాడీ నాకు ఆ కారు కొనిపిస్తా అంటే మీరు ఏమంటారు చెప్పండి? కొనిపిస్తేనా అంటారా? కొడతారు. కొనిపిస్తానేనారా అని అంటారు. కొనిపించాలనుకుంటే కొనిపిస్తారు, లేదంటే లేదు. బయట నేను వచ్చి మీ డాడీ అట్లా అడగకూడదు తప్పరా అని నేను కొట్టాను అనుకోండి మీ పిల్లల్ని, మీరేంటారు? ఆడెవరు కొడుకు? నా కొడుకు. అడిగింది ఎవరిని? నన్ను. ఇప్పించాల్సింది ఎవరు? నేను. నా ఇష్టం, వాడు అడిగాడు అంతేగా. ఇప్పుడు సేమ్ దేవుణ్ణి కూడా మీరు అడగండి. మనం పాట పాడుతుంది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం చెప్పండి? మరి ఇది అడగండి అది అడగండి అదేం లేదు. కానీ మీరు ఏ ఉపవాసమైనా చేయండి, ఏ సందర్భం కోసమైనా. కానీ ఒకరోజు మాత్రం మనం చేసిన పాపాల కోసం ఏడుద్దాం. ఒకరోజు మాత్రం మనం చేసిన అతిక్రమాలంటే పాత జీవితం చేసిన అతిక్రమాల గురించి కాదు. బాప్తిస్మం పొందిన వారు చేయొద్దండి ఒకసారి, అంతే చేయెత్తి ఉంచండి. బాప్తిజం పొందిన తర్వాత ఒక్క పాపం కూడా నేను చేయలేదన్న వారు చేయించేయండి. ఒక్క పాపం కూడా నేను చేయలేదన్న వారు చేయించండి. మన అతిక్రమాలు పాత జీవిత అతిక్రమాల కంటే మారు మనసు పొందిన తర్వాత మనం చేసిన అతిక్రమాలు ఉన్నాయా లేవో చెప్పండి. దీన్నే ఏమంటారు చెప్పనా? మోసం చేయడం అంటారు. పాత జీవితంలో మాట ఇవ్వలేదు కాబట్టి ఇష్టానుసారంగా బతికాం. కానీ బాప్తిస్మం ఇప్పుడు ఏమి ఇచ్చాం మనం? ఈ రోజు నుంచి నేను శ్వాస తీసుకుంటే మీకోసమే, నడిస్తే మీకోసమే, తింటే మీకోసమే, కన్ను తెరిస్తే మీకోసమే. ప్రభా నా జీవితం ఇదిగో దేవా నా జీవితం పాట కూడా పాడతాం కదా. ఇదిగో దేవా, నిజం ఆ పాదం వస్తే ఆయన కంటే మన కోసం చేస్తాను చెప్పండి. మరి బాప్తిస్మం పొంది మరలా తప్పిపోతా అంటే అది ఘోరమే తప్పిదం కాదా? మోసం చేయడమా కాదా? చెప్పండి. పాస్టర్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఈ చర్చ్ మాది కాదన్నా, మమ్మల్ని నడిపించుకోవడానికి ఎవరు మరి వారు ఎవరో నాకు తెలియదు. నిజంగా దేవుడు వారికి అంత మనసు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. అయితే వాళ్ళు మీకు మాట ఇచ్చారు ఏమని? నడుపుకోండి. ఒకవేళ వచ్చేసి అర్ధాంతరంగా ఆరోగ్యం జరుగుతున్న టైంలో ఎలగొట్టేసారు అనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? అవమానంగా ఫీల్ అవ్వరా? మోసంగా ఫీల్ అవ్వరా? ఇప్పుడు వేసే బయట ఉండి కళ్ళు కట్టుకుంటా ఉంటే లోపల పిలిచింది ఎవరు? నువ్వే. తర్వాత సినిమా చూడాలని కోరిక, పాపం చేయాలని కోరిక రాని ప్రభా నగిలిపో అంటున్నావు అంటే అది అవమానం కాదా ఆయనకి? కాదు చెప్పండి. ఈ రోజు ఇక్కడ మనం అందరం చేసి ప్రభావం ఏం చేసాం చెప్పండి? అవమానించాం, ఇంకా మోసం చేశాం. ఇలాంటి మనం ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా చేయాల్సిన ప్రార్థన చెప్పడం, తండ్రి నీ ఎదుట మేము పాపం చేశాం క్షమించయ్యా అన. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరి ఈ మాటను చూడండి, యోబు గ్రంథం
22వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆయన నోటి ఉపదేశమును నీవు అవలంబించుము, ఆయన మాటలను నీవు నీ హృదయంలో ఉంచుకొని సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును ఎక్కడ పడేయాలట? దూరముగా నీవు తోసేస్తే అప్పుడు నీవేం పొందుతావు? మీరు ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు? అందరికీ సక్సెస్ కావాలి. సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే 18 గంటలు చదవాలంటే, మనిషిలో పశువులో 18 గంటలు చదవడానికి. 18 గంటలు చదవాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తాను, సక్సెస్ కి సీక్రెట్ ఏం చెప్పాలా? దేవుళ్ళు ఎక్కువ ఉండడమే. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా చదివితే మార్క్స్ వస్తాయి, బాగా చదివితే స్టూడెంట్స్ లో పెద్ద చెత్త అలవాటు ఏంటంటే ఎప్పుడో ఏదో ఎగ్జామ్ ఉందని ఈరోజు ఆరాధనకి కొడతారు. ఎందుకు ఆరాధనకు రాలేదు అంటే వాళ్ళు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. ఎవరి ఎగ్జామ్స్ పెద్దలు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మరి మనకు వచ్చి 60 మార్కులకి ఎగ్జామ్ పేరుతో దేన్ని తప్పించుకుంటాం? నేను చెప్తున్నా, కావాలంటే ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తున్నాను. మీకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా వాటిని పక్కకు పెట్టి దేవుడిలో మీరు రండి, దేవుడి పనులు ఉండండి. ఆయన మిమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు. ఇంటర్లో ఉండే ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇంటర్మీడియట్లో ఉండే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఫిజిక్స్ కష్టంగా వస్తే కెమిస్ట్రీ డెడ్ ఈజీ వస్తుంది. ఒకవేళ ఫిజిక్సే డెడ్ ఈజీ వచ్చిందంటే కెమిస్ట్రీ తాట తీసేంత కష్టంగా వస్తుంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థమే. నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో మీటింగ్స్ ఉన్నాయి. కరెక్ట్ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మధ్యలో ఒక రోజు కానీ ఆ రోజు మీటింగ్. ఫిజిక్స్ చాలా ఈజీగా వచ్చేసింది అంటే మీకు అర్థమైపోయి, కెమిస్ట్రీ చచ్చిపోయేంత కష్టం వస్తుంది, చాలా కష్టం. ఇప్పుడు నేను చదువుకోవడానికి టైం ఒక్కరోజు, బయట వాళ్ళైనా ఒక్కరోజు చదువుకోవడానికి టైం ఉంది, నాకు మీటింగ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మీటింగ్ పేరుతో దేవుని ఎగ్జామ్ పేరుతో దేవుని సేవలు ఎగ్గొడితే కష్టం. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నీ సేవలో నేను అనుకున్నాను, నన్ను అవమానింపచేయను ఖచ్చితంగా. అలా నేను చదువుకుంటుంటే నా తప్పు. చదవాల్సిన టైంలో చదవాలి, అవునా కదా? దీనికి న్యాయం చేయాలి, దానికి న్యాయం చేయాలి. మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 2:30 3 అయింది. పడుకోలేదు. అక్కడ నుంచి మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేసి ఇంకా ఆ రోజు నిద్రను సాక్రిఫైస్ చేసి ఒక మీటింగ్ ఉంది, మరి ఎగ్జామ్ కూడా న్యాయం చేయాలి కదా. ప్రభావ ప్రైజ్ దలాడని పెన్తో రాసి, ప్రభావ ఈ పెన్తో ప్రైజ్ దలాడ రాసింది కాబట్టి నాకు స్టేట్ ఫస్ట్ దేవుడు గౌరవం అంటాడు. ఆయన సేవలో ఉన్నంత మాత్రాన నువ్వు కష్టపడకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? ఆయన సేవలోకి వెళ్ళాం, నైట్ 2:30 3 అయింది. వచ్చేసరికి 3 నుంచి పడుకోకుండా చదువుకుంటాం. మీరు నమ్మరు, తాట తీసే అంత కష్టంగా వచ్చిన పేపర్లో దేవుడు నాకు ఇచ్చిన మార్క్స్ ఏం చెప్పారు? 60కి 60 ఇచ్చేసాడంట. ఎవరి టాలెంట్ నాది కాదు. నేను చదివింది ఏంటి? మా వాళ్ళు అందరూ రోజంతా తిరగబడి చదివేశారు. నేను జర్నీల్లో ఉన్నారు మొత్తం, నేను మీటింగ్లో ఉన్నారు మొత్తం. వచ్చి చదివింది ఏ టైంలో? అందరు బాగా నిద్రపోయే టైంలో. పోనీ ఆ టైంలో చదివితే ఏమైనా ఎక్కుతుందో చెప్పండి. ఎక్కినా వెంటనే దిగిపోతుంది, అవునా? అలాంటి వాడు ఎగ్జామ్ రాస్తే దేవుడు ఇచ్చిన మార్క్స్ ఏం చెప్పినా ఒక్కటి కూడా తగ్గించాడు. దేవునికి నువ్వు ఫస్ట్ ప్లేస్ ఇవ్వు, దేవుడు నీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాడు. దేవుడు అంటున్నాడు ఏమనంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తీసేస్తే అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా. పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వాదం? పాపాన్ని తీసేసి ప్రార్థన. ఎలా తీసేయాలి? చేతికి అందే దూరంలో కాదు. తనలు ఇల్లు ఊడుస్తారు, ఇల్లు ఊడ్చేసి వాకిల దగ్గర ఆ చెత్తను వదిలిపెట్టేసారని కూడా ఎత్తకుండా ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ గాలికి మళ్ళీ ఇంట్లో అంతా స్ప్రెడ్ అవ్వదా? అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఎత్తేసి వాకిల దగ్గర పడేస్తారు, దూరంగా పడేస్తారు. దేవుడు మళ్ళీ మనకి చెప్తున్నదే, మేము వాకిల దగ్గర వదిలేస్తే ఊడ్చినా ఒకటే, ఊడకపోయినా ఒకటే. అది దూరంగా పడేయండి. నేను చెప్తున్న దైవ సేవకుడిగా మాట ఇస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నా మీద నాకున్న నమ్మకం కాదు ఇది, మనం నమ్మే దేవుడి మీద ఉన్న నమ్మకం. వాగ్దానం చేసిన వాడు ఆయన మాట ఇచ్చాడేమని దుర్మార్గాన్ని తీసేయి. సక్సెస్ కి సీక్రెట్ ఒక్కటే, దుర్మార్గాన్ని అందరంత దూరంలో పెట్టు. ఊహించడం కూడా కష్టమని ఆయనంత దూరంలో పెట్టు, అప్పుడు అభివృద్ధి నీకు వస్తుంది. అలా దుర్మార్గాన్ని దూరం పెట్టి ఉపవాస ప్రార్థన చేసి, ఆ ఉపవాస ప్రార్థనలో నీ భర్త గురించి ప్రార్థన చేస్తావా, నీ భార్య గురించి చేస్తావా, నీ పిల్లల గురించి, ఆ సంఘం గురించి, ఆ పరిచర్య గురించి మీరు చెయ్యని ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఆ ప్రార్థన ఫలించడమే కాదు, ఏంటి మనమేనా ఇంత కార్యాలు చేసింది అని అనుకుంటాం.
ఒకే ఒక పాట నా జీవితం నేను చెప్తున్నాను, నాకు అసలు పాటలు రాయడం అంటే కూడా తెలియదు. ఒకే ఒక పాట నేను రాశాను. ఆ ఒక్క పాట కూడా రాసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు చెప్పనా, పాట రిలీజ్ చేయడానికి పెద్ద పెద్ద ఛానల్స్ ఎదుర్కొంటారు. అన్న మీ ఛానల్లో నాకు అప్లోడ్ చేయండి అన్న, మీ ఛానల్లో నా పాట అప్లోడ్ చేయండి అన్న అంటూ ఉంటారు. నేను ఎవ్వరిని అడగను నా పాట మీరు అప్లోడ్ చేసుకోండి అని, కానీ ఏమన్నా పైగా కాన్ఫిడెన్స్ తో నేను చెప్పిన మాట చెప్పనా, అందరూ ఒక చెత్త మాట మాట్లాడతారు. నా పాటను ఆదరించండి అని. దేవుని పాట మనుషులను ఆదరిస్తారు తప్ప మనుషులు దేవుని పాటను ఆదరించేంత స్థితి దేవుని పాటకు అంత నీచ స్థితి ఉందా చెప్పండి? లేదు. అప్పటికి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంత తెలుసా? 202 మంది. 200 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అంటే పెద్దదా చిన్నదా? చాలా చిన్నది. అలాంటి ఛానల్ అప్లోడ్ చేస్తే, అది కూడా ఉపవాస ప్రార్థనతో చేస్తే, దేవుడు దానికి ఇప్పుడు నిజంగా మొత్తం కలిపి 2 మిలియన్ అన్ని వ్యూస్ ఇచ్చాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు షేర్ చేసేయండి, బాగా చంపేయండి, దాన్ని మొత్తం సర్క్యులేట్ చేసేయండి, పెద్ద పెద్ద ఛానల్ అప్లోడ్ చేయండి. ఎవరిని బతిమా, ఎవరిని. కేవలం నేను చేసింది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ నాకు పాటలు రాయడం రాదు. అదొక్కటే జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా రాశాను అంతే. మళ్ళీ చాలా మంది పాట ఎప్పుడు ఎప్పుడు పడితే ఇంకా దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే అంతే. నేను ఉపవాస ప్రార్థన చేశాను, పాట రిలీజ్ అయింది, కార్యం జరిగింది. ఈరోజు మీరు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, మీ నోటి నుండి పాటలు రిలీజ్ అవుతున్నావునా? కార్యం జరగాలి. మీ నోటి నుండి మీ ప్రార్థన రిలీజ్ అవుతుంది, అవునా? కార్యం జరగాలి. మీ కాళ్ళు చేతుల ద్వారా పరిచర్య జరుగుతుంది, అవునా కాదా? కార్యం జరగాలి. అభివృద్ధి పొందాలంటే దుర్మార్గాన్ని అంత దూరంలో కాదు, అందరంత దూరంలో వదిలిపెట్టండి. ఉపవాస ప్రార్థన ఏం చేసినా సంఘం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? పాపాలు మోకరించండి. ఇప్పుడు అదే పని చేద్దాం, పాపాలు ఒప్పుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి. పాపాలు నిజంగా చాలా